Good morning, students. Today we are discuss about Unit 5 pointers. So fourth unit complete అయింది కదా. So next Unit 5 pointers. So pointers యొక్క definition and advantages of pointers. So first definition, pointer is a variable which is used to store address of another variable. సో పాయింటర్ అనేది ఒక వేరియబుల్, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో ఇక్కడ మనకు చూడండి 2 వేరియబుల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ పాయింటర్ అనే దాన్ని ఒక వేరియబుల్లో తీసుకుంటాం, నెక్స్ట్ దీని యొక్క అడ్రస్ని అనదర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. అంటే మనం పాయింటర్స్లో 2 వేరియబుల్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై స్టార్ ఆపరేటర్ ప్రిసీడింగ్ ది వేరియబుల్ నేమ్. సో ఇక్కడ అనదర్ వేరియబుల్ని మనం ఎలా తీసుకుంటామంటే స్టార్ అని చెప్పేసి స్టార్ వేరియబుల్ అని చెప్పేసి తీసుకున్నాం. ఈ స్టార్ అని ఎక్కడైతే రిప్రజెంటేషన్ చేసామో దాన్నే పాయింటర్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ పాయింటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డైనమిక్ వేరియబుల్స్. పాయింటర్స్నే మనకి డైనమిక్ వేరియబుల్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ చూడండి స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్ అంటే కాన్స్టెంట్ ఆర్ ఫిక్స్డ్ డేటా అని చెప్పేసి అంటాం. డైనమిక్ అంటే వేరియబుల్ కెనాట్ బి చేంజ్ అనమాట. ఫిక్స్డ్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది మనకి వాల్యూ. ఇక్కడ స్టాటిక్ అంటే కాన్స్టెంట్గా ఉంటుంది, డైనమిక్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో మనకి పాయింటర్స్ని ఎలా డిక్లరేషన్ చేస్తామంటే వేరియబుల్, వాల్యూ, అడ్రస్. ఇక్కడ మనకి చూడండి ఈచ్ వేరియబుల్ హ్యాస్ 2 అట్రిబ్యూట్స్. ఒకటేమో అడ్రస్, ఇంకొకటేమో వాల్యూ. అంటే ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అండ్ అడ్రస్ కూడా మనం స్టోర్ చేసుకోవడానికి ఎలా అన్నదో చూస్తాం. చూడండి నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ పాయింటర్స్ రిడ్యూస్ లెంత్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఇట్ కెన్ బి రిడ్యూస్ ది లెంత్ అండ్ కాంప్లెక్సిటీ. నెక్స్ట్ పాయింటర్స్ ఆర్ ఎఫిషియంట్ ఇన్ హ్యాండ్లింగ్ డేటా. సో హ్యాండ్లింగ్ డేటా అనేది ఎఫిషియంట్. నెక్స్ట్ ద 2-dimensional అండ్ మల్టీ-dimensional అరే రిప్రజెంటింగ్ పాయింటర్స్. సో దీంట్లో 2-dimensional అండ్ మల్టీ-dimensional అరేస్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాయింటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సేవింగ్ మెమరీ స్పేస్. సో మనకి ఇక్కడ మెమరీ స్పేస్ని సేవ్ చేసుకోవడానికి పాయింటర్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాయింటర్స్ ఎనేబుల్ అస్ టు యాక్సెస్ ది మెమరీ డైరెక్ట్లీ. సో పాయింటర్స్ని మనం డైరెక్ట్గా మెమరీ యాక్సెస్ చేసుకోవడానికి కూడా మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు అచీవ్ క్లారిటీ అండ్ సింప్లిసిటీ. సో ఇక్కడ మనకి క్లియర్గా సింపుల్గా మనకి అర్థం చేసుకోవడానికి కూడా మనకి పాయింటర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి పాయింటర్స్ యొక్క డిక్లరేషన్ అంటే సింటాక్స్. డేటా టైప్ స్టార్ వేరియబుల్ నేమ్. అంటే మనం ఫస్ట్ కామన్గా మనం వేరియబుల్ నేమ్ని ఎలా డిక్లరేషన్ చేస్తాం, డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్ సెమీకోలన్ కదా. సో ఇక్కడ స్టార్ రిప్రజెంటేషన్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాయింటర్ వేరియబుల్. సో విచ్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ పాయింటర్స్. సో డేటా టైప్స్ చూడండి ఇంట్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్ ఎక్సెట్రా ఆర్ యూజ్డ్ ఇన్ డేటా టైప్స్. సో పాయింటర్స్లో ఈ 4 డేటా టైప్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ అంటే ఏంటో చూద్దాం. పాయింటర్ నేమ్ ఫాలోడ్ బై స్టార్ సింబల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఇంట్ ఏ కామా స్టార్ పి సెమీకోలన్. సో ఇక్కడ ఇంట్ ఏ అని నేను ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ స్టార్ పి పాయింటర్ కాబట్టి పి అని చెప్పేసి రాసుకుంటున్నాను సెమీకోలన్. ఇక్కడ మనం ఈ స్టార్ పి అనేది మనకి పాయింటర్. సో ఇప్పుడు మనకి పాయింటర్ యొక్క డెఫినేషన్ చూద్దాం. సో పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో అంటే పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్. సో ఒక వేరియబుల్ తీసుకుని విచ్ కెన్ బి స్టోర్ అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్. సో అనదర్ వేరియబుల్ అంటే మనం ఇంకొక వేరియబుల్ నేమ్ తీసుకుంటాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పీ. సో ఇప్పుడు పీలో ఏంటి సేవ్ అవుతుందో చూద్దాం. పీ ఈక్వల్ టు అండ్ సింబల్ ఏ లేదా %a సెమీకోలన్. సో ఇక్కడ చూడండి అండ్ సింబల్ ఈజ్ యూజ్డ్ టు స్టోరింగ్ ద డేటా. అంటే స్టోరింగ్ పర్పస్ మనకి ఇక్కడ ఆ ఏలో ఆ వాల్యూ అండ్ అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఇలా రిప్రజెంటేషన్ చేస్తాం, దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వేరియబుల్ నేమ్. నెక్స్ట్ యాక్సెసింగ్ ది వేరియబుల్ పాయింటర్. A pointer variable accessed with the help of AND operator. This AND operator is called address operator. ఈ AND సింబల్ ఏదైతే ఉందో దాన్నే మనం అడ్రస్ ఆపరేటర్ అంటాం. మనం ఆల్రెడీ AND సింబల్ని ఎక్కడ యూస్ చేస్తాం, స్కాన్ఎఫ్లో మనం యూస్ చేస్తాం. సో స్కాన్ఎఫ్లో మనకి ఆ వాల్యూ యొక్క అడ్రస్ లేదా మెమరీ స్టోరేజ్ కోసం మనం AND సింబల్ని యూస్ చేస్తామని చెప్పుకున్నాం. సో అదే ఇక్కడ మనకి పాయింటర్స్లో AND సింబల్ని రిప్రజెంటేషన్ చేసుకుంటాం. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. hash include stdio.h, void main
సో అండ్ ఓపెన్ బ్రేసెస్ ఇంట్ ఏ కామా స్టార్ పి సెమీకోలన్. సో ఇప్పుడు ఏ యొక్క వాల్యూ అండ్ ఏ యొక్క అడ్రస్ కదా మనం రిప్రజెంటేషన్ చేయాలి. సో ఏ ఈక్వల్ టు 10 సెమీకోలన్ అండ్ ఏ సెమీకోలన్. సో ఇక్కడ మనకి ఏంటి ఏ యొక్క వాల్యూ అనేది 10 అండ్ ఏ యొక్క అడ్రస్ అనేది పీలో స్టోర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏలో ఇంకా వాల్యూ ఉండదు, మనకి అది ఎక్కడ స్టోర్ అవుతుంది, అడ్రస్ అంటే మనకి పీ కదా, సో అక్కడికి మనకి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ తీసుకుంటాం, ప్రింట్ఎఫ్ స్లాష్ అండ్ వాల్యూ విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ ఈజ్ %LD కామా ఇక్కడ మనకి స్టార్ పి సెమీకోలన్తో ఎండ్ చేస్తాం. ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్డ్, మనకి అవుట్పుట్ వచ్చేసి వాల్యూ విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ ఈజ్ 10 అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. సో ఇది మనకి యాక్సెసింగ్ ది వేరియబుల్ పాయింటర్. నెక్స్ట్ నల్ పాయింటర్. It is a regular pointer of any pointer type which has a special value that indicates it is not pointing to any valid reference or memory address. సో నల్ అంటే మనకు అర్థం ఏంటి, నథింగ్ కదా. సో ఇక్కడ నల్ పాయింటర్ని కూడా మనం యూస్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ పాయింటర్ ఆఫ్ ఎనీ పాయింటర్ టైప్ విచ్ హ్యాస్ ఎ స్పెషల్ వాల్యూ దట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ నాట్ పాయింటింగ్ టు ఎనీ వ్యాలిడ్ రిఫరెన్స్. సో ఇక్కడ మనకి మెమరీ అడ్రస్ని అలొకేట్ చేసుకోవడానికి ఏం పాసిబిలిటీ లేదు, ఎందుకంటే నల్ వాల్యూ అంటే అక్కడ వాల్యూ అనేది లేదని అర్థం. సో అంటే ఇక్కడ నేను ఇంకా వేరియబుల్ ఏమీ తీసుకొని అవసరం లేదు, డైరెక్ట్గా నేను ఇంట్ అడ్రస్ పి అని చెప్పేసి తీస్తున్నాను. సో ఇక్కడ నేను ఏ వేరియబుల్ తీసుకోలేదు కాబట్టి సో పి ఈక్వల్ టు 0 అంటే నల్ అని చెప్పేసి మనకి మీనింగ్. హ్యాస్ ఏ నల్ పాయింటర్ వాల్యూ. సో దీన్నే నల్ పాయింటర్ అంటారు. చూడండి మనం ఇక్కడ ముందు ఇక్కడ వేరియబుల్ నేమ్ దగ్గర ఎలా తీసుకున్నాం, ఇంట్ ఏ కామా స్టార్ పి అంటే నేను ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, దీని అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి పీ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి నల్ పాయింటర్ దగ్గర డైరెక్ట్గా ఇంట్ అడ్రస్ ఆఫ్ పీ, నేను ఇక్కడ ఏమి వేరియబుల్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఏంటి పీలో మనకి ఏ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏమీ వాల్యూ రిప్రజెంటేషన్ చేసుకోవడానికి వేరియబుల్ ఇవ్వలేదు కాబట్టి పీ ఈక్వల్ టు 0 అని చెప్పేసి మనకి ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నల్ పాయింటర్.